తిరుపతి జిల్లా చంద్రగిరిలో డిఎస్సి విజయోత్సవం పేరుతో చేపట్టిన ర్యాలీతో టీడీపీ అసలు గుట్టు బయటపడింది. అభ్యర్థులకు బదులు వృద్ధులు, చిన్నపిల్లలు, కూలీలతో ర్యాలీ చేపట్టారు. కాసేపు ర్యాలీ నిర్వహించగానే టీడీపీ నేతలంతా మద్యం షాపుల బాట పట్టారు. చేతిలో టీడీపీ ప్లకార్డులతోనే లిక్కర్ షాప్ ముందు క్యూ కట్టారు. ప్లకార్డులతోనే మద్యం తాగుతూ వైన్ షాప్ సిట్టింగ్ రూముల్లో కనిపించారు టీడీపీ నాయకులు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి చెప్పండి. బిందు ఏదైతే ఓవైపు డిఎస్సీ అక్రమాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతా ఉంటే కూటమి ప్రభుత్వం దాన్ని ప్రతిఘటిస్తూ డిఎస్సీ లో విజయం సాధించినటువంటి అభ్యర్థులతో కొన్ని చోట్ల ర్యాలీ చేపడుతోంది. దానికి భిన్నంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఈ రోజు డిఎస్సీ అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీ పేరుతో వృద్ధులు, విద్యార్థులతో ఈ యొక్క ర్యాలీని చేపట్టారు. వీళ్ళలో చాలా మంది మద్యం షాపుల ముందు పడిగాపులు కాయడం అనే దృశ్యాలు ఈ రోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ప్రధానంగా ఈ యొక్క డిఎస్సీ అభ్యర్థుల పేరుతో నిర్వహించినటువంటి ర్యాలీలో ఎక్కడా కూడా డిఎస్సీ అభ్యర్థులు కానరాలేదు. కేవలం కొంతమంది ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో పాటు కొంతమంది వృద్ధులను, నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం పలు విమర్శలకు తాగుతీస్తోంది. ప్రధానంగా ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డిఎస్సీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాల అక్రమాలపైన విచారణ జరిపించాలి, సిబిఐ విచారణ జరిపించాలి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఫేక్ ర్యాలీలు నిర్వహించడం పట్ల ప్రజలంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. రైట్ విజయమూర్తి.